హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 93 ఎపిసోడ్. గుండెల్లో మంటలు రేగుతున్న వాసంతి సాన్నిధ్యంలో కోపాన్ని ఆవేశాన్ని చూపించకుండా మౌనమునిలా ఉన్నాడు జై. అతి కష్టం మీద కర్డ్ రైస్ తినిపించింది ఆవిడ. నేను రూముకి వెళ్తానమా అని లేచాడు. నాన్న, కోపతాపాలు చూపించుకుంటే మీ మధ్య దూరం పెరగటం తప్పించి ఏమీ ప్రయోజనం ఉండదు. అన్నీ నీతో పంచుకోలేదని నువ్వు బాధపడటం కూడా సబబు కాదు. అది తన మర్యాద మీద పడ్డ నింద. అంత త్వరగా ఎవరి దగ్గర ఓపెన్ కాలేరు. నిన్నైతే ఎప్పటికీ మోసం చేయదు, ఇది మాత్రం నేను చెప్పగలను. గతం చేదైనా వర్తమానం మాత్రం నీకు అమృత ఫలాలే అందుతాయి. అది మర్చిపోకు నాన్న, బాధపడకు అంటూ తల నిమిరింది వాసంతి. ఆవిడ చేతిని పట్టుకుని కిస్ చేసి థ్యాంక్ యూ మా అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు జై. గార్డెన్లో చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతోంది మిథున. మిథు అన్న పిలుపుతో తల తిప్పి చూసింది. ఏంటి మా ఒంటరిగా ఎక్కడ ఉన్నావు అంటూ దగ్గరికి వచ్చింది వాసంతి. జై ఎలా ఉన్నాడు ఆంటీ అని ఆదుర్దాగా అడిగింది మిథున. టెన్షన్ పడకు, బాగున్నాడు, ఇప్పుడే రూమ్కి వెళ్ళాడు అని ఈ పాలైనా తాగు, అలా ఖాళీ కడుపుతో ఉండకూడదు అంది. నాకేం తాగాలని లేదాంటీ అని సున్నితంగానే తిరస్కరించింది. అలా అంటే ఎలా చెప్పు, ఇలా కూర్చో అని చైర్లో కూర్చోబెట్టి తనే బలవంతంగా మిల్క్ ఫీడ్ చేయించింది వాసంతి. కళ్ళనీళ్లు తిప్పేస్తూ నేనేం తప్పు చేయలేదాంటీ అని సన్నగా వెక్కింది మిథున. నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు మిథు అని నవ్వి, జయ ఆవేశంలో ఏదో అంటే దానికి ఏడుస్తారా అని ముద్దుగా సతాయించింది. తన పందా తనదే, ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ అస్సలు అర్థం చేసుకోడాంటీ అని రోషంగా అంది. లుక్ మిథు, తన గతం ఏంటో నీకు క్లియర్గా తెలుసు. జైది కోపం కంటే అభద్రతాభావం ఎక్కువగా ఉంది. నిన్ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నాడు. బట్ అది తను తెలుసుకోలేకపోతున్నాడు. తెలిసినా ఆ ఫీలింగ్ని తొక్కేస్తున్నాడు అనేది అప్రస్తుతం. నువ్వంటే ప్రేమ ఉంది, నిజం మిథు అని భుజం మీద రుద్దింది వాసంతి. జై అంటే నాకు ప్రాణమే ఆంటీ. నా ప్రేమను గెలిపించుకోవటం కోసమే కదా ఇన్ని నిందలు అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాను. ఇంకేం చేయాలి నేను చెప్పండి అని బాధగా అంది మిథున. నీది స్వచ్ఛమైన ప్రేమ మిథు, అది ఎప్పటికీ ఓడిపోదు, బాధపడకు అని. అవును, కాలేజ్ డేస్లో జరిగినవన్నీ జైకి తెలిసేలా చేశారు. మరి వివేక్ మ్యాటర్ అంత కాన్ఫిడెన్షియల్గా ఎలా ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది వాసంతి. అవునాంటీ, మాకు అదే అర్థం కాలేదు. ఆ రాస్కెల్ గురించి తెలియనప్పుడు మనం పని కట్టుకుని చెప్పడం ఎందుకని మేమే జైతో చెప్పలేదు. వాడిలో అంత డార్క్ సైడ్ ఉండి కూడా హై క్లాస్ మెయింటైన్ చేస్తూ ఎంత నంగనాచి వేషం వేశాడు. రాస్కెల్ని షూట్ చేసి పడేయాలి అంది కోపంగా వాసంతి. నేను ఎంబీఏ జాయిన్ అవడమే మహా అపరాధం చేసినట్లు ఆంటీ. కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుండి అన్ని ఇబ్బందులే అని తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ అంది మిథున. అసలు ఏం జరిగింది మా అని చేతిని పట్టుకొని ప్రెస్ చేస్తూ అడిగింది వాసంతి. ఆకాశంలో వెలుగులు విరజిల్లుతున్న ద్వాదశ చంద్రుణ్ణి చూస్తూ గతం వైపు తన ఆలోచనల్ని పరుగు తీయించింది మిథున. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, ఇప్పుడు చెప్పు చదువు మాన్పించడం ఎందుకు అన్నయ్య అంది మిథున మేనత్తైన రూప. ఇప్పటికీ చదివింది చాలు రూప, ఇంకా అంటే రేపు పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తారు అని విసుగ్గా అన్నాడు శేఖర్. అలా ఎందుకు అనుకోవాలి, దేవుడు దీనికి మంచి భర్తనే జత చేసి కుదుర్చుతాడేమో. బంగారు తల్లి, నాకు ఇంకో కొడుకు ఉన్నా నేనే తీసుకెళ్లిపోదును, ఇప్పుడైనా రమ్మంటున్నాను, రానంటోంది. స్కాలర్షిప్ వస్తుంది మావయ్య, పైన ఖర్చులుంటే నేను చూసుకుంటాను. ఎంబీఏ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, జాబ్ వస్తే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, ఇంకేం మాట్లాడకు అన్నాడు సాకేత్ కూడా. సరే మీ ఇష్టం, కానివ్వండి, నేనేం చెప్పినా వినరు కదా. ఏదైనా సమస్య వస్తే మాత్రం ఊరుకోను అని రుసరుసలాడాడు మిథున తండ్రి శేఖర్. తన నాన్న ఒప్పుకోవటంతోనే మొహం చాటంత చేసింది మిథున. ఇప్పుడు సంతోషమేనా అని నవ్వాడు సాకేత్. థ్యాంక్స్ అన్నయ్య అని పిలిచి నాలుగు ఖర్చుకుంది మిథున. అయ్యో రాత అంటూ తల బాదుకుంది రూప. తనే బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసి జాయిన్ చేసి మరీ వెళ్ళాడు సాకేత్. రాగింగ్ బోతో నుంచి సేవ్ అయ్యాక క్లాసులు జరుగుతున్నాయి. మితంగా మాట్లాడటం మిథునకు అలవాటైతే అది తోటి విద్యార్థులకు అందంగా ఉంటుందని గేరా టెక్కు అనుకునేవారు. చదువుకుని తన జాబ్ చేసి తన ఫాదర్కి హెల్ప్ అవ్వాలని అదే ధ్యాస తప్పించి మిగిలిన వాటి మీద అంతగా ఫోకస్ పెట్టేది కాదు. అలా ఉన్నా నచ్చని రోజులు కదా ఇప్పుడు ఉన్నవి. ఇద్దరు ముగ్గురితో మాత్రమే చనువుగా ఉండేది. అవ్వటానికి ప్రొఫెసర్ అయినా ఎప్పుడూ ఆడపిల్లల వైపే చూపు నిలిపేవాడు. అవసరం లేకున్నా క్లాసులో అటూ ఇటూ తిరుగుతూ అమ్మాయిల్ని టచ్ చేస్తూ సునకానందం పొందేవాడు ప్రొఫెసర్ కుమార్. వాడి కంట్లో పడింది. వేసుకునే డ్రెస్ అంత రిచ్ కాదు, పైగా స్కాలర్షిప్తో చదువుకుంటుందని తెలుసుకొని వాడి ఉత్సాహం ఉరకలేసింది.
ప్రతి దానికి మిథునను పొగడటం, పైకి లేపి క్వశ్చన్ వేయటం లాంటివి చేసేవాడు. మిడిమిడి జ్ఞానం ఉన్న పాప తన టాలెంట్ గుర్తించి ప్రోత్సహిస్తున్నాడనుకుని సంబరపడేది. అది అలుసుగా తీసుకొని ఎవ్వరూ లేనప్పుడు స్టాఫ్ రూమ్కి పిలిచి మిథు చదువు వీక్నెస్ని అడ్డం పెట్టుకొని అడ్వాన్స్ అవటం మొదలుపెట్టాడు. ఒకరోజు సబ్జెక్టు కోసం చెబుతా అని పిలిచి తనని తాకబోతుంటే గుడ్లురిమి ఏం చేస్తున్నారు అంటూ అరిచింది మిథున. ఉష్, అరవకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. నీ ఫిగర్ చూస్తుంటే నాకు నైట్ నిద్ర పట్టడం లేదు తెలుసా. నైట్ డ్రీమ్లో నీతో రొమాన్స్ చేసినట్లు వచ్చింది. నేను చెప్పినట్లు చేస్తే నీకు కావలసినంత మనీ ఇస్తాను. నువ్వు రిచ్గా ఉండొచ్చు అంటూ డబ్బు ఆశ చూపించి మీద పడిపోయాడు కుమార్. మొహాన్ని చేతులతో తోస్తూ లీవ్ మీ అంటూ అరుస్తుంటే వాష్రూంలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు కీచక ప్రొఫెసర్. అది గ్రహించిన మిథున మరింత అరవాలని నోరు తెరుస్తుంటే టక్కున నోరు మూసేసి, అరిస్తే నీకే చేటు, చూసుకో, నువ్వే నా మీద పడ్డావని చెబుతాను అంటూ బెదిరించాడు. కళ్ళనీళ్లు కారుస్తూ పెనుగులాడుతూనే ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని చూస్తోంది. కుమార్ పసుబలం ముందు పిట్టలా ఉన్న మిథున బలం చాలక ఆసక్తురాలవుతోంది. పట్టు చిక్కించుకొని లాక్కెళ్తున్నాడు కుమార్. మరో ప్రొఫెసర్ లంచ్ చేసిన బాక్సు టేబుల్ మీద ఉంచాడు. ఇంకో 2 అడుగులు వేస్తే వాష్రూమ్ వచ్చేస్తుంది. చేతిని చాపి అది అందుకుని ఎత్తి కుమార్ తల మీద బలంగా కొట్టింది. స్టీల్ క్యారియర్ కావటంతో బలంగా తగలగానే అమ్మా అంటూ అరిచి మిథునని వదిలేసి బుర్ర పట్టుకున్నాడు కుమార్. కోపంతో మరొకటి పీకి అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోయింది. బుర్రంతా దిమ్మెక్కిపోయి కళ్ళు బైర్లు కమ్మి అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. వేరే లెక్చరర్ వచ్చాక చూసి కంగారు పడుతూ మిగతా వాళ్ళని పిలిచి హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. వాష్రూంలోకి వెళ్లి బోరు బోరును ఏడ్చేసింది మిథున. కాసేపటికి ఎవరో డోర్ కొట్టడంతో రేగిన జుట్టుని సరిచేసుకుని ఫేస్ వాష్ చేసుకుని పైన దుపట్టాతో మొహం కవర్ చేసుకుంది. క్లాస్ రూమ్కి వచ్చి తన బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చేసింది మిథున. తనని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అందరూ కుమార్ గురించే మాట్లాడుకుంటున్నారు. పాపం ఏదో వాతం కమ్మింది అనుకుంటున్నారే తప్ప మిథున చేతిలో బుర్ర బద్దలైందని తెలియదు. వణికిపోతూ ఇంటికి వచ్చేసరికే జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఫుల్ ఫీవర్ అటాక్ చేసి 1 వీక్ వరకు బెడ్ దిగలేదు. సాత్విక్ వాళ్ళు వచ్చారు. మిథునకు ఫీవర్ అని తెలిసి చిన్నప్పటి నుండి విపరీతమైన ఒత్తిడికి లోనైతే ఫీవర్ వస్తుంది. జైతో డ్రీమ్స్లో రొమాన్స్ చేసినట్లు వస్తేనే జ్వరంతో అల్లాడిపోయింది. సాకేత్ గుచ్చి అడుగుగా కుమార్ మ్యాటర్ చెప్పింది మిథున. కొట్టినంత పని చేశాడు, వెంటనే తనకు చెప్పలేదని. అందుకే నా ఫీవర్ తెచ్చుకున్నావు అని అరిచాడు. కాలేజ్కి పోను బావా, నాకు భయం వేస్తుంది, నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని వణికిపోయింది. సైడ్ని హగ్ చేసుకుని అలాంటి ఎదవల కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా, పద వాడి అంతు తేలుస్తా అని కోపంగా అన్నాడు సాకేత్. వాడు ప్రొఫెసర్ బావా, మనం ఏం చేయగలము అని భయంగా అంది మిథున. పద ఏం చేయగలమో చూపిస్తా అని రెడీ అవ్వు అంటూ బయటకు వచ్చాడు సాకేత్. 1 వీక్ తర్వాత బెరుగ్గా కాలేజీలోకి అడుగుపెట్టింది. చేతిని పట్టుకుని తిన్నగా స్టాఫ్ రూమ్కి తీసుకెళ్లాడు. 2-3 రోజులకు సెట్ అయ్యి ముందు రోజే వచ్చాడు కాలేజీకి కుమార్. మిథున కోసం ఆరా తీగా ఆమె రాలేదని తెలిసి రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. ఉరుములేని పిరుగులా ఊడిపడ్డాడు సాకేత్. అసలే తెల్లని తెలిపేమో క్రోధంతో మొహం ఎర్రగా మారిపోయి కళ్ళు చింతనిప్పులు కూరుకున్నట్లు వేటాడే చిరుత కళ్ళలా కనిపించాయి. మిథున చేయి అతని చేతిలో ఉండడం చూసి గుట్టకలు మింగాడు కుమార్. వీడేనా అని కోపంగా అడిగాడు సాకేత్. అవునన్నట్లు తల ఊపిందామె. ఎవరండి మీరు, ఇలా డైరెక్ట్గా స్టాఫ్ రూమ్లోకి వచ్చారు అని ప్రశ్నించాడు మరో ప్రొఫెసర్. ఆ సార్ వైపు వియర్డ్ లుక్తో చూసి, ఏరా నువ్వు కాలేజీకి వచ్చేది స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడానికా లేక అమాయకపు ఆడపిల్లల మీద అఘాయిత్యం చేయడానికారా అంటూ విరుచుకుపడ్డాడు. ఏయ్, ఎవరు నువ్వు, వదులు అంటూ గింజుకున్నాడు కుమార్. హఠాత్ పరిణామానికి బిత్రపోయారు మిగిలిన ప్రొఫెసర్స్. నేనెవరో నీకు చెప్పాలరా, మా మిథున మీద చేయి వేస్తావా నువ్వు అని బరబరా లాక్కెళ్ళి బయటికి విసిరాడు. అమాంతం విసరటంతో గుమ్మడికాయలా దొర్లుకుంటూ వెళ్లి పడ్డాడు కుమార్. బొబ్బిలులా మీదకు దూకి విచక్షణ మర్చిపోయి చితక బాధేశాడు సాకేత్. కుమారు అరిచే అరుపు ఆ ప్రదేశం అంతా ప్రతిధ్వనించింది. అతని కోపాన్ని చూసి ఎవ్వరూ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఇంతలో ప్రిన్సిపాల్ వచ్చి ఆగు అంటూ లాగి, నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా, ఒక ప్రొఫెసర్ని కొడతావా అని అరిచాడు. మీరేం చేస్తున్నారు, ఇలాంటి రోగ్స్ గర్ల్స్ మీద అఘాయిత్యం చేస్తుంటే అని క్యాంపస్ అదిరేలా గర్జించాడు సాకేత్. వాట్ డూ యూ మీన్ మిస్టర్, అభాండాలు వేయకు, నిందలు కాదు నిజం అని స్టాఫ్ రూమ్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడిగాడు సాకేత్. ఎస్ ఉంటే అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టాడు ప్రిన్సిపల్. కొన ఊపిరితో ఉన్న కుమార్ని వదిలేసి పదండి మీరే చూద్దురుగాని అని సీసీ కెమెరాలో మానిటర్ రూమ్కి వెళ్ళాడు.
సాకేత్ని అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు కూడా వెళ్లారు. డేట్ చెప్పి ఆ రోజు ఫుటేజ్ తీయమన్నాడు మానిటర్ చేసే వ్యక్తిని. చకచకా సిస్టమ్ మీద వేళ్లు కదిలిస్తూ సాకేత్ చెప్పిన డేట్ ఫుటేజ్ని తీశారు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది కుమార్ చేసిన ఘాతకం. అది చూసి కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ ఇప్పుడేమంటారు సార్ అని గద్దించాడు సాకేత్. సారీ మిస్టర్, నేను యాక్షన్ తీసుకుంటాను. అది నా దృష్టికి రాలేదు అన్నాడు ప్రిన్సిపల్. ఏసీ గదుల్లో కూర్చోవటం కాదు సార్, కాస్త బయట స్థితిగతులను కూడా చూడండి. అలాంటి రోగ్కి పనిష్మెంట్ పడాలి అని పదమిదు అని తీసుకుని వెళ్ళాడు సాకేత్. 2 days తర్వాత నుండి నార్మల్గానే కాలేజీకి వచ్చింది. కుమార్ పడిన దెబ్బలు చూశాక ఎవరూ మిథున వైపు చూసే సాహసం అయితే చేసేవారు కాదు. హాయ్ అని పిలుపు విని తల తిప్పి చూసింది. స్వచ్ఛమైన చిరునవ్వు నవ్వుతూ మెస్మరైజింగ్ లుక్తో ఎదుటి వాళ్ళని ఆకర్షించే ముఖ వర్చస్తో నవ్వుతూ ఉన్నాడు వినీత్. నొసలు ముడిచింది అతన్ని చూసి మిథున. బాబోయ్, మరీ అలా చూడకండి, నేనేమీ తప్పుగా పిలవలేదు అని క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు వినీత్. అయినా లుక్ మార్చలేదు మిథున. ఏంటి నమ్మరా, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను, క్లాసెస్ అన్నీ మిస్ అయ్యాను. మీ నోట్స్ ఇస్తే ప్రిపేర్ అయి వెంటనే ఇచ్చేస్తాను. క్లాస్లో ఎవ్వరూ రాయలేదంట అని అమాయకంగా చెప్పాడు. చాక్లెట్ బాయ్లా క్యూట్గా వినీత్పై పాజిటివ్ ఫీలింగ్ కలిగి అరనవ్వు నవ్వింది మిథున. థ్యాంక్ గాడ్ అని హార్ట్ మీద చేయి వేసుకొని రిలాక్స్ అవుతూ, మీ స్మైల్ ఇప్పటికి చూశాను అని బై ఐ ఆమ్ వినీత్ అని కరచాలనం కోసం చేతిని ముందుకు చాచాడు. ఆ హ్యాండ్ వైపు స్ట్రేంజర్ లుక్ ఒకటి ఇచ్చి హాయ్ అంది, అంతే. మీరు చాలా టిపికల్ అండి బాబు అని నవ్వి, మీ డేర్కి నేను ఫిదా అయ్యాను. అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు చూడండి, గ్రేట్. పొగుడుతున్నానని అనుకోకండి. ఏదైనా డేంజర్లో పడినప్పుడు టెన్షన్ పడకుండా మన బ్రెయిన్ యాక్టివ్ చేసుకుని పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏదో హోప్ అయితే దొరక మానదు కదా, అది కరెక్ట్గా యూజ్ చేస్తే ప్రమాదం నుండి ఈజీగా బయటపడొచ్చు అన్నాడు. తను చెప్పేది చాలా శ్రద్ధగా విన్నది. అదే ఒకరోజు తనకు యూజ్ అవుతుందని ఆ క్షణాన మిథునకు తెలియలేదు. థ్యాంక్ యూ మీ మోటివేషన్ లెసన్కి అని చిరునవ్వుతో ఉంది. ఫ్రెండ్స్ అని నవ్వి, ప్రస్తుతం అయితే ఉత్తి ఫ్రెండ్సే, నా మనసులో మరో థాట్ లేదు. ఈ 2 yearsలో ఏమైనా మారితే పూచి నాది కాదు అంటూ నవ్వాడు వినీత్. మీరు భలే మాట్లాడతారే అని నవ్వి, ఓన్లీ ఫ్రెండ్స్ అంతే, నాకు వేరే థాట్ అయితే రానివ్వను అని నిక్కచ్చిగా చెప్పింది మిథున. ఓకే అంటూ భుజాలు స్ట్రక్ చేశాడు వినీత్. 1 week గడిచిపోయింది. వినీత్ బ్రిలియంటే కావటంతో స్టడీలోనే కాదు, జనరల్ నాలెడ్జ్ గురించి కూడా మిథునకు చెప్తూ కొన్ని వీడియోస్ సెండ్ చేస్తూ వేరే స్కాలర్షిప్లు టెస్ట్లకు కూడా ప్రిపేర్ చేయించేవాడు. ఇద్దరి మధ్య చాలా బాండింగ్ పెరిగింది. కలిసి తింటూ తిరిగేంత వరకు వచ్చారు. డేసు పాస్ అవుతూనే ఉన్నాయి. ఏనాడు వినీత్ హద్దు దాటలేదు. మిథున ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. మిథున మీద సెటైర్స్ వేసే వాళ్ళ నోళ్లు ఒక్కటి కూడా పైకి లేవటం లేదు. సాకేత్ని తలుచుకుంటే వణుకు పుట్టి. సాకేత్కి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేది. వినీత్ అంటే సాకేత్లో కూడా పాజిటివ్ ఫీలింగ్ కలిగి తను కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. మిథున మాటల వల్ల సాకేత్ బావయ్య అయినా మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదని గ్రహించి మెల్లగా ఆమె వైపు ఆకర్షితుడైపోయాడు వినీత్. బట్ నోరు తెరిచి తన ఫీలింగ్ని మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.